सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीगुरुभ्यो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदः तृतीयोऽध्यायः कर्मयोगः। మూడవ అధ్యాయము 38వ శ్లోకం। ధూమేనావ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ యథోద్వేనావృతో గర్భః తథా తేనేదమావృతం। పద విభజన ఒకసారి చూద్దాం। ధూమేన ఆవ్రియతే వహ్నిః యథా ఆదర్శ మలేన చ యథా ఉల్భేన ఆవృత గర్భః తథా తేన ఇదం ఆవృతం। అంటే మనము నిన్నటి శ్లోకంలో అనుకున్నాము, కామ క్రోధముల వలన రజోగుణం ఉత్పన్నమై ఆ రజోగుణం వల్ల మనము ఇలాంటి భోగాలను అనుభవించాలి అనేటువంటి కోరికతో ఇదిగో మళ్ళీ మళ్ళీ ఈ పాపాలు చేయడానికి కారణం అవుతుంది। అర్జునుడు అడిగాడు కదా, ఇంత తెలుసుకొని నేను ఎందుకు మనిషి మళ్ళీ పాపం వైపు వెళుతున్నాడు అని, ఎందుకు పాపం వైపు వెళుతున్నాడో మనకి అర్థమైంది। మనలో ఉన్న కోరిక మనల్ని పాపం వైపుకి నడిపిస్తుంది। ఆ కోరిక దేని వల్ల వస్తుంది? రజోగుణం వల్ల వస్తుంది। ఆ రజోగుణంతో మనము భోగాలు అనుభవించాలి అనేటువంటి భావనలో ఉన్నాం। ఆ భావనతో మనం ఈ పాపాల వైపు వెళుతూ ఉన్నాం। మరి అది మనము దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఆ కోపము ఆ రజోగుణము మనలో ఎలా ఆవహించి ఉన్నవి, అంటే మనల్ని ఎలా కప్పేస్తున్నాయి, దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ప్రయత్నిద్దాం మనం। అంటే చూడండి, ఏ విధంగానైతే పొగతో అగ్ని దుమ్ముతో అద్దము కప్పబడినదో అట్లాగే ఉల్బేన అంటే మాయచే గర్భం కప్పబడి ఉన్నదో, ఆవృత అంటే కప్పబడి ఉన్నదో, అదే విధంగా కామముచే ఈ జ్ఞానము కప్పబడింది। ఇప్పుడు మరి ఇంత తెలుసుకున్నాము, మనకు అర్థమవుతుంది, జ్ఞానం అనేది తెలుస్తూ ఉంది। ఏ జ్ఞానము? నేను పరమాత్మనే, నేను దేహం కాదు, ఈ దేహం ఎప్పుడైనా నశించేదే, ఈ సుఖాలు భోగాలన్నీ క్షణిక మాత్రమే అనేటువంటి ఆలోచన తెలుస్తుంది, అర్థమవుతుంది ఆ జ్ఞానంతో। అయినా సరే, ఆ జ్ఞానంతో ఉన్నా సరే ఈ ఇంద్రియ సుఖాలన్నీ క్షణభోగాలేనని తెలుస్తున్నాయి, కానీ మళ్ళీ వాటి వైపే పరిగెత్తుతున్నాం। ఎందుకు పరిగెత్తుతున్నాము? మనలో ఉన్నటువంటి కోరిక, మనలో ఉన్న కోరికే మనల్ని ఆ వైపు నడిపిస్తూ ఉంది అని చెప్తున్నాడు। మరి ఆ కోరిక ఏం చేస్తుంది? మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కప్పేస్తుంది। జ్ఞానం ఉంది, కానీ ఈ కోరిక జ్ఞానాన్ని అధిగమించి క్షణికమైనా సరే అనుభవించాలి, నశించేదైనా సరే పొందాలి, ఈ భావనతోనే మన జ్ఞానం కప్పివేయబడుతుంది అంటున్నాడు। అంటే జ్ఞానాన్ని గుర్తించలేకపోతున్నాం, కప్పివేయడమే ఉంది, ఇది క్షణికం అని తెలిసినా కూడా వెళ్ళిపోతున్నాం। దానికి ఏం చెప్తున్నారంటే ఉదాహరణ చెప్తున్నారు। పొగతో అగ్ని ఎలా ఉందో, ఇప్పుడు పొగ బాగా కమ్ముకుందండి, నిప్పు కనిపిస్తుందా? కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా। నిప్పు లేనిది పొగ రాదు, కానీ పొగతో ఉన్నప్పుడు నిప్పు మాత్రం కనపడదు। ఇప్పుడు నీలో జ్ఞానం ఉంది, ఆ నిప్పులాగా ఆ అగ్నిలాగా నీ లోపల జ్ఞానం ఉంది, కానీ పైన ఈ కోరిక, ఈ కావాలి, అనుభవించాలి అనేటువంటి కామముతో, కోరికతో నిప్పుని కప్పేసింది। అంటే అగ్ని అనేటువంటి జ్ఞానాన్ని కప్పేసింది। పొగ ఉన్నంతసేపు నిప్పు కనపడనట్లే నీలో కోరిక ఉన్నంతసేపు నీ లోపల ఉన్న జ్ఞానము కనపడదు। ఆ కోరికని ఏముందిలే, ఎంత అనుభవించినా ఇంతే కదా, పరమాత్మ గురించి ఆ భావనలో ఉందాము, పరమాత్మని పట్టుకుందాము, నాలో ఉన్నవాడిని తెలుసుకుందాము,
అని చెప్పి అటువైపు వెళితే నువ్వు చక్కగా ఆ జ్ఞానాన్ని చూడగలుగుతావు. ఆ విధంగానే ఇంకా మనకి కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. ఏది? దుమ్ముతో అద్దము. ఇప్పుడు ఒక అద్దం ఉంది, చక్కగా మీరు మంచి ఖరీదైన అద్దాన్నే కొనుక్కొచ్చి బిగించుకున్నారు ఇంట్లో. కానీ దానికి దుమ్ము పట్టి 2 రోజులు తొడవకపోతే మీ మొహాన్ని చూసుకుంటే మీకు కనిపిస్తుందా? కనిపించదు. మరి ఆ దుమ్ముని శుభ్రంగా తుడిస్తే మొహం కనిపిస్తుంది. ఇదిగో నీ హృదయంలో కూడాను ఉన్న పరమాత్మని నువ్వు కప్పేస్తున్నావు. బయట అద్దాన్ని ఎలాగైతే దుమ్ముతో కప్పివేయబడిందో అలాగే నీ లోపల ఉన్నటువంటి పరమాత్మను కూడా నువ్వు ఏ దుమ్ముతో కప్పేస్తున్నావు? ఇదిగో ఈ రజోగుణం అనేటువంటి దుమ్ము, కామము, కోరిక, లోభము, మోహము ఇలాంటివి వీటి ద్వారా నువ్వు కప్పేస్తున్నావు. మరి వాటిని తొలగిస్తే కదా నీకు పరమాత్మ కనపడేది. అద్దం మీద తుడిస్తే మొహం కనపడ్డట్టుగానే ఈ లోపల ఉన్న కోరికను తొలగిస్తే నీకు ఆ పరమాత్మ, అప్పుడు పరమాత్మని చూడాలి, పరమాత్మను తెలుసుకోవాలి, నాలో ఉన్నవాడిని గుర్తించాలనే కోరికే ఉండాలి. గాని ఇదిగో ఈ శరీరానికి వచ్చే సుఖాలను అనుభవిద్దాం అనేటువంటివి లేదంటే ఇంకా మనం ఏదో పోగేసుకుందాము, మూట కడదాము, లేకపోతే అది ఇదని ఇలాంటివి ఈ కోరిక లేకుండా ఉంటే, అంటే ఈ కోరిక లేకుండా ఉంటే అంటే ఎలాగండి జీవనం గడవడం అని మళ్ళీ అనవద్దు. ఎందుకంటే దానికి సరిపడా దానికి చూసుకో. కానీ పరమాత్మను గుర్తించేది కూడా ఇందులో భాగమే. అలాగే ఇంకా మావి చేత గర్భము. చూడండి, ఇప్పుడు గర్భంలో ఉన్న గర్భస్థ శిశువు కూడా మాయతో కప్పేసింది అంటారు. మాయను ఛేదిస్తేనే బయటకు వస్తేనే క్యారమంటుంది. ఇప్పుడు నువ్వు ఆ లోపల ఉన్నటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి మాయని తొలగించుకో. అంటే ఇక్కడ ఏంటి? అజ్ఞానం అనేది ఏ అజ్ఞానం ఉంది? ఈ దేహమే నేను, దేహాత్మ భావము, దేహం నేను, దేహానికి కావాలి. దేహానికి ఏం కావాలి? ఇదిగో ఈ బయట ఉన్నటువంటి సౌకర్యాలు, సుఖాలు, ఏసీలు అన్ని దేహానికి సంబంధించి దేహానికి కావాలి. ఈ దేహం శాశ్వతం కాదయ్యా, ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని. దేహాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే. కానీ దేహం మీద అతిగా అది తెలుసుకోవడమే నువ్వు మాయని ఛేదించడం. అంటే దేహాత్మ భావము వదిలేసి పరమాత్మ భావాన్ని గుర్తించగలగడం నువ్వు ఈ మాయని ఛేదించటము. ఈ మాయని ఛేదించడము అంత తేలికైన పనేమీ కాదు. ఎందుకంటే అందరికీ ఆత్మభావం అనగానే దేహమే గుర్తొస్తుంది. కానీ ఆ లోపల ఉన్నవాడు ఎరుకని మనము తెచ్చుకోలేకపోతున్నాం. ఆ ఎరుకలో ఉంటే నువ్వు పరమాత్మని గుర్తించినట్టు. అలా చేయటం వల్ల ఈ జ్ఞానము నిన్ను ఎప్పుడైతే ఈ మాయ చేత గర్భం కప్పబడి ఉన్నట్లుగానే ఈ కామం అనేటువంటి అజ్ఞానము చేత నీలో ఉన్నటువంటి జ్ఞానం కప్పివేయబడుతుంది అంటున్నాడు. ఆవృతం అంటే కప్పివేయబడుతుంది. దీన్ని నువ్వు తెలుసుకొని చేయాలి. ఓకే, కాబట్టి పొగచే ధూళిచే అద్దము, మావిచే గర్భం కప్పివేసినట్లు జ్ఞానము కామముచే ఆవృతమైంది. నీ కామం ఎప్పుడైతే కోరికుందో ఇవన్నీ నీకు ఇలాగా ఉంది. కాబట్టి దాన్ని తొలగించుకో. హరి ఓం.